హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయర్ మూవీస్. జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర పార్ట్ 1 ఈ మూవీ సెప్టెంబర్ 21న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా చిత్రంలో జాహ్నవి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మురళీ శర్మ వంటి ప్రముఖులు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక దేవర టీం ఇప్పటికే ప్రమోషన్స్తో సినిమాపై మంచి హైప్ను క్రియేట్ చేసి ప్రయత్నం చేస్తుంది. ప్రీసేల్స్ ద్వారా అమెరికా బాక్సాఫీస్ వద్ద $1 మిలియన్ క్రాస్ చేసింది. ఇటీవల కాలంలో అత్యధిక మార్కును అందుకునే ఈ మూవీ ఇండియన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. సినిమాపై బజ్ ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఫ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. అదేంటంటే యూకేలో డాల్బీ అట్మాస్ టెక్నాలజీలో విడుదలయ్యే తొలి సినిమా కావడం ఇదే విశేషం. ఈ మూవీకి అనిరుద్ రవిచంద్ర అందించిన మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇప్పటికీ ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, ఫస్ట్ లుక్, టీజర్ ట్రైలర్ సినిమాపై భారీగానే హైప్ని క్రియేట్ చేశాయి. ఎన్టీఆర్ ఎమోషనల్ డైలాగులు, యాక్షన్ సన్నివేశాల అభిమానుల్లో మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లో నిర్మించారు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సినిమా యూనిట్ కూడా ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉండటంతో ప్రీ రిలీజ్ బుకింగ్స్ కూడా ఊహించిన స్థాయికి చేరే అవకాశం ఉందని అంచనా ఇస్తున్నారు. మూవీ రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ టాక్ వస్తే మాత్రం డే 1 100 కోట్లకు పైన గ్రాస్ రావచ్చని అంచనాలు వేస్తున్నారు. ఇప్పటి వరకు సోలో హీరోగా ఎన్టీఆర్ ఈ రేంజ్లో రికార్డులు అందుకోలేదు. మీలో ఎంతమంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. ఒకవేళ ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత టాక్ బాగుంటే ఈ మూవీతో తారక్ బిజినెస్ కూడా ఈ సినిమాతో మరింత పెరగొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి అండ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.